కర్నూలు జిల్లాలో కూటమి పాలనలో బాగుంది అనుకుంటున్నారా లేదా? నేనైతే స్పష్టంగా ఒకటే చెప్పగలను. మరి ఆ రోజైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన మరి కార్మికులు, కర్షకులు, రైతాంగం మీద, ఎంప్లాయీస్ మీద మరి ఆయన ఒంటెత్త పొగడతో రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మరి ఆయన పరదాల్లో ప్రభుత్వాన్ని నడిపించిన తీరుని, మరి ఆయన చేసిన నిర్వాహకం వల్ల ప్రజలు తిరుగుబాటు చేసి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు. ఆయన ప్రజా వ్యతిరేకతను సుష్టంగా చవిచూసినాడు. మరి అది చూసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని, మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవజ్ఞుడు, 40 ఏళ్ళు రాజకీయ ప్రస్తావన కలిగిన వ్యక్తి, 4 తూర్లు సీఎంగా చంద్రబాబు కొనసాగిన వ్యక్తి, మరి రాష్ట్రంలో రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ మినిస్టర్ పదవులు మరి చేసిన వ్యక్తిగా ఆ రోజు మీరైతే మరి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో మీరు నెరవేర్చినారంటే అవి రెండు. ఒకటి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 3,000 పింఛన్ అదనంగా 1,000 రూపాయలు పెంచి మరి ప్రతి నెలలో కూడా ఒకరోజు ముందుగా పింఛన్ పంపిణీ చేయడంలో కూడా మరి మీరు ముందంజలో ఉన్నారు. దానికైతే నేను ఓకే. మీరు సూపర్ 6 పథకాలు మరి 6 చెప్పినారు. 6లో మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మరి సరఫరా చేస్తామన్న దాంట్లో 1 సిలిండర్ మాత్రమే చేశారు. ఆ సిలిండర్ కూడా మరి లబ్ధిదారులు, అంటే గ్యాస్ లబ్ధిదారులకి అకౌంట్లో ఇంతవరకు కొంతమందికి డబ్బులు కూడా పడలేని చరిత్ర ఉంది. మీరు సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో మరి విఫలమైనారని నాది. ఈ రాష్ట్రంలో కక్షదారుణ కొనసాగుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మేము అదే బాటలో నడుపుతామంటే లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో కూడా 11 సీట్లకే పరిమితం చేశారు. మీకు 4 ఏళ్ల కాలంలో భవిష్యత్తులో ఇట్లే కొనసాగితే మీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక చవి చూడాల్సి ఉంటుంది. మీకు డిపాజిట్లు కూడా దక్కవని కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి వెలుగుచ్చుతున్నారు. అది నేను అనే మాట కాదు, ప్రజల్లోనే స్టార్ట్ అయింది. అది మీరైనా దీన్ని గమనంలో పెట్టుకుని పార్టీ పరిపాలన సక్రమంగా చేయాలనేది నా అభిమతము. కూటమి ప్రభుత్వం కలిసి ఉంటాయా అనేది వాళ్ళ సమన్వయము, వాళ్ళ ఒద్దికలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. కానీ నేను కూటమి మరి ఆ రోజు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా గణనీయమైంది. నేను లేదని చెప్పడం లేదు, కానీ మరి అది 4 ఏళ్ల పాటు ఆ స్నేహపూర్వకంగా వాళ్ళు కలిసి మరి ఆయన హోదా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత మరి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నాడు. వాళ్ళ అంతర్గతము దాని జోలికి నేను బోదాల్చుకోలేదు. 3 రాజధానులు బదులు అమరావతి ఒకదాన్ని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశము కోల్పోయింది. మరైతే మేము కూడా మా పార్టీ వామపక్షాలు కూడా ఆ రోజు విజయవాడ అమరావతిని చేయాలనే దాంట్లో కమ్యూనిస్టు పార్టీ కూడా ఆ రోజు సాంఘీభావము, మరి విజయవాడ రాజధాని కావాలని కోరుకున్న వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ ఒకటి. అక్కడ ఉన్న రాజధానికి మరి భూములు ఇచ్చి అక్కడ రైతాంగానికి సరైన మరి వాల్యుయేషన్లు, నష్టపరిహారం మరి అక్కడున్న అధికార పార్టీ చేయలేకపోతే రైతులతో కలిసి మేము కూడా పోరాటాలకు సన్నద్ధమై మా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మరి రామకృష్ణ గారు, అదేవిధంగా రైతు సంఘాలు కూడా మరి సాంఘీభావం తెలిసి రైతులకు న్యాయం చేయాలనే దాంట్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ కూడా మేము దానికి మద్దతు ఇచ్చినాం. సార్, వైజాగ్, కర్నూలు వాసిగా మీరు బాధపడుతున్నారా, లేదంటే అమరావతిని కోరుకుంటున్నారా? అమరావతిని కోరుకుంటున్నారంటే కర్నూలు ఇంతకు మునుపు కూడా భవిష్యత్తులో ఒకప్పట్లో కర్నూలు రాజధాని ఉండేది. మరి ఆ రాజధాని తీసుకుపోయి మరి హైదరాబాద్లో చేర్చడం జరిగింది. మరి యా పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నామంటే మరి ఆ రాజధాని కోరుకునే దాంట్లో ప్రజల్లో తప్పేం లేదు. మరి వీరందరూ కూడా రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా మేధావులు అందరూ కలిసి కూడా
మరి అమరావతి రాజధానిని ఎంచుకున్నారు. అక్కడ ఉన్న వైజాగ్, రాజమండ్రి, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో మరి కర్నూలు రాజధాని అయితే ఎంతో లాంగు, మరి వాళ్ళకు వచ్చిపోవడానికి కూడా శ్రమగా ఖర్చులతో కూడుకున్న పని అని మరి మేధావులు, రాజకీయ పార్టీలు కూడా అన్ని ఆలోచన చేశాయి. అందులో భాగంగా రాజధాని విషయంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితమైన స్వస్థత ఇచ్చింది. మా రాష్ట్ర పార్టీ సెక్రటరీ రామకృష్ణ గారు కూడా ఓకే అని చెప్పిన సందర్భాలు. కర్నూలు, తిరుపతి, కడప, చిత్తూరు కూటమిలో భాగంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టగలరా? ప్రస్తుతానికైతే అక్కడున్న ఇంతకుముందు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి అక్కడున్న అధికారం అడ్డు పెట్టుకుని మరి మన మినిస్టర్ పదవులు అనుభవిస్తూ మరి సామాన్యమైన ప్రజానాయకుల మీద అయితేనేమి, మరి అడవుల మీద అయితేనేమి ఎర్రచందనం కొల్లగొట్టడంలో ప్రసిద్ధి గావించినారు. వాళ్ళ పేర్లు కూడా మరి ముందుకు వచ్చినాయి కూడా. మరి దాంట్లో మరి పవన్ కళ్యాణ్ గారు మరి నేనైతే అరికడతానని చెప్తున్నాడు. అది అరికట్టగలడా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. నాకైతే ఒక నమ్మకం ఉంది బుక్ సూటేని. మరి ఎంతవరకు విఫలమవుతుందో సఫలమవుతుందో అని నేను తెలియజేస్తున్నాను. అయినా పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా అని అనుకుంటున్నారా? మరి పోలవరం ప్రాజెక్టు మరి ఈ గవర్నమెంట్ కాదు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డితో పోలవరం మొదలైంది. అది అయిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంగా కొనసాగినారు. మరి అక్కడ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మరి నెక్స్ట్ టైం వైఎస్ఆర్ పార్టీ తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నారు. ఆయన కూడా తడిపి దాన్ని ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు చందాగా పోలవరం ఉంది. ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోలవరాన్ని నేను సీఎంగా ఉన్నంతకాలం, కొనసాగినంతకాలం కూడా పోలవరాన్ని పూర్తి చేస్తానని మరి ఆయన నోటి నుంచి వాగ్దానాలు చేస్తున్నాడు. మరి అది విఫలమవుతుందో సఫలమవుతుందో తెలియదు. మరి పోలవరం రాయలసీమ రైతాంగానికి జీవనది. అది మరి పాలకులు ఎంతోమంది సీఎంలు రాయలసీమ జిల్లాల నుంచి రాయలసీమ వెనకబడతనాన్ని కానీ రాయలసీమ అభివృద్ధి కానీ ఏ సీఎం నోచుకోలేదు. రైతాంగం మీద మరి ఎంత ప్రేమ ఉందో, సమితి ప్రేమ ఉందో అనేది నేను కమ్యూనిస్టుగా ఈరోజు వాళ్ళని దయపడుతున్నాను.